ఎందుకంటే మనం ఏ క్రైమ్లో దొరికినా అంటే ఒక చిన్న తప్పు చేసి దొరికాం అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులు తీసుకెళ్ళిన తర్వాత మన డేటా అంతా కంప్యూటర్లో సేవ్ చేస్తాం. పలానా వ్యక్తి పలానా క్రైమ్ నెంబర్ మనకు ఒక నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ ప్రకారం ఈ తప్పు చేశాడు అంటే ఈ చట్టం అంటే డ్రగ్స్ తీసుకున్నాడు, లేదంటే డ్రగ్స్ అమ్మాడు, లేకపోతే డ్రగ్స్ కొన్నాడు, లేకపోతే ఇలా ఫ్రెండ్స్కి ఇచ్చాడు, వాడిని బాల్ చేశాడు. సపోజ్ ఆ చట్టంలో వీడు దొరికాడు అనుకో, వీడికి అలవాటు చేసినప్పుడు అప్పుడు ఊళ్ళో ఉన్నాడు వేరే వాడు, ఆ పేరు చెప్తే ఆమె తీసుకొచ్చి కేసు కట్టి వచ్చింది రోడ్డు. ఆ దగ్గర దొరకాల్సిన అవసరం లేదు. పలానా వ్యక్తి వీడు దొరికిన తర్వాత నాకు ఆ అబ్బాయి అలవాటు చేశాడు, ఆ ఎక్కడి నుంచి చేస్తున్నాడంటే ఆమె తీసుకొచ్చి డైరెక్ట్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో తన్ని ఆచార చెప్పించి రాయించవచ్చు. ఈ చట్టంలో అది ఉంది. ఎందుకంటే మీరందరూ పిల్లలు కాబట్టి ఇప్పుడు ఎవరు ఏది చెప్పినా తప్పు ఒప్పు ఆలోచించి నిర్ణయం తీసుకోరు. అవునా కదా? ఇది తప్పు ఇది ఒప్పు అంత నిర్ణయం తీసుకునే శక్తి మీకు ఉండదు, ఆలోచన ఉండదు. అవునా కదా? ఒక 100 రూపాయలు మీకు ఇష్టం ఏమనిపిస్తుంది? బిర్యానీ తినాలనిపిస్తుంది, లేదంటే సరదాగా ఏదో గోరికాయలు ఆడుకోవడం, లేదంటే ఏదో ఒకటి టీవీలో చిన్న చిన్న ఐపీఎల్లో బ్యాటింగ్ కూడా కాదు మన పిల్లలు, లేదంటే ఫ్రీ ఫైర్కి ఏదైనా మంచి సెల్ కొనిసుకోవడం, ఇలాంటివన్నీ. అదే ఒక తండ్రి దగ్గర లేకపోతే తల్లి దగ్గర 100 రూపాయలు ఉంటే పిల్లలకి ఈరోజు